కూడి చేరి ఉన్న మీ అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామమున నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు పాటలతో ప్రభువును స్తుతిస్తూ వచ్చాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా ఈ కూడిక యొక్క ఉద్దేశం ఏంటంటే, పిల్లారా, సపోజ్ క్రిస్మస్ అనగా క్రిస్మస్ను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పుట్టుకను ఒక నెల ముందుగా ఇలా క్రైస్తవ లోకం ఆయనను స్మరించుకోవటం ఆనవాయితీ ఆచారంగా ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మనం కూడా ఈ రీతిగా కూడుకోవడం జరిగింది. మంచిది. ఇంతవరకు ప్రభువును స్తుతిస్తూ వచ్చాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. నేటి మన వాక్య ధ్యానం కొరకు లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల వరకు చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చాలు. చదువబడిన భాగాన్ని మనం ఆలోచన చేస్తే 3 సంగతులు ఈ రాత్రి మీకు చెప్తాను. యేసు పుట్టుకలోని ప్రియులారా, కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించిన తర్వాత పరలోకము నుండి కొందరు దేవదూతలు వచ్చి పొలములో పశువులు గొర్రెలు కాచుకుంటున్న గొర్రెల కాపడి దగ్గరికి వచ్చి, ఇదిగో వారి చుట్టూ ప్రభు మహిమ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిపోతే, భయపడవద్దు, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము మేము నీకు తెలియజేస్తున్నాం. ఏమిటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, ఈయన ప్రభువైన యేసు క్రీస్తు. చాలు. ఈ మాటల్లో నుండే మనము ఒక 3 సంగతులు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 10వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మేము మీకు తెలియజేస్తున్నాం. ఎవరికండి? ఎవరికి? ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన మహా సంతోషకరమైన సువర్తమానం. ఎవరికి? ప్రజలందరికీ. ఇక్కడ మీరు ఆలోచన చేస్తే, యేసు పుట్టింది ఎవరికి? మరియకు కదా. ఒకవేళ సంతోషమైతే ఎవరికి కావాలి? మరియకు, మరియ తరపున బంధువులకు. ఒకవేళ యేసపు ప్రధానం చేయబడి భర్తగా ఉన్నాడు, ఆమెను ఎరగలేదు, పురుషుని ఎరగని దాని కన్యకగా జన్మించాడు. ఒకవేళ పుడితే ఆయనకు సంతోషం కలిగితే ఆయనకు, లేదా ఆయన తరపున ప్రజలందరికీ ఎందుకు కలుగుతుంది? అవుతుందా? ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పేతురుకు కొడుకు పుట్టాడు. సంతోషమైతే ఆయనకైతుంది, ఆయన తరపున తల్లిదండ్రులకు బంధువులకు అవుతుంది, ఆయన భార్యకి అవుతుంది, లేకుంటే వారి తరపున బంధువులకు అవుతుంది. ఊరి మంది కల్లా, ఊరి జనాలకంత సంతోషమా? అవుతుందా? కాదు కదా. చూసారా, యేసు పుట్టుక కొందరికి కాదు ప్రియులారా, ప్రజలందరికీ సంతోషం. ప్రజలందరికీ సంతోషం. ఎందుకు అంటే, ఇదే మాట ఇంకో రీతిగా వ్రాయబడింది. యెషయా గ్రంథంలోనికి వస్తే, మీరు యెషయా గ్రంథంలోనికి రండి. బైబిల్లో ఇలాంటి మాటనే ఒక మాట కనబడుతుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే, యెషయా గ్రంథం 9:6, ఏలయనగా ఎట్లా? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు. ఇక్కడ మీరు గమనించారా? ఎవరికంట? చూసారా? మనకు.
శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అనే ఈ మాటలు ఆలోచించినట్లయితే ఇక్కడ ప్రియులారా ఎట్లా ఉందంటే, ఇదిగో సర్వ మానవాళిని కలిపి మాటలాడినట్టుగా, మనకు నాకు పుడితే నాకు పుట్టాడు అంటాం, నీకు పుడితే నీకు పుట్టాడు అంటాం. కానీ ఇక్కడ ఏమంటుంది? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు. అంటే ఇప్పుడు ప్రజలందరినీ, లోక ప్రజలందరినీ కలుపుకొని మాట్లాడే మాటనే ఇది కదా. మీరు అర్థమవుతుందా? ప్రజలందరికీ కలగబోయే యేసు పుట్టుక కొందరికి కాదు, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్త. అక్కడ యేషయ్య గారు 700 సంవత్సరాలకు ముందే, క్రీస్తు పుట్టుకు ముందే ఆత్మచేత రాస్తూ మనకు పుట్టెను, మనకు అనుగ్రహించబడెను అన్న మాటలు చెప్తున్నాడు. అంటే ఇక్కడ సర్వలోకాన్ని కలుపుకొని, ప్రజలందరినీ కలుపుకొని, మానవాళిని కలుపుకొని మాటలాడిన మాటగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఈ 2 వచనాలు గమనిస్తే, ఆయన పుట్టుక, ఈ లోకంలో ఆయన రావటము, ఆయన వచ్చిన ఉద్దేశము ఒక మనిషి కోసమో కాదు, ఒక జాతి కోసమో కాదు, ఒక కులం కోసమో కాదు, ఒక రాష్ట్రం కోసమో కాదు, ఇదిగో ఒక దేశం కోసమే కాదు, యావత్ మానవాళి, ప్రపంచ సర్వ జనుల కోసం ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన పుట్టాడు ఈ లోకంలో. పిల్లలు అర్థమవుతుందా? ఆయన ఒక వ్యక్తి కోసమో, ఒక ప్రజ కోసమో, ఒక జాతి కోసమో, ఒక కులం కోసమో, ఒక రాష్ట్రం కోసమో, ఒక దేశం కోసమో యేసు ఈ లోకానికి వచ్చిన వాడు కాదు. సర్వ మానవ పాప పరిహారం కొరకు ఆయన అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. అందుకే దూత మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన పుట్టుక ప్రజలందరికీ సంతోషం. ఇందాక సమిలన్న గారు పాట పాడుతూ కొందరికి, మీరు గమనించారా? కొందరికి కాదు, అందరికీ సంతోషమే ఆయన పుట్టుక అన్న పాట పాడాడు. కొందరికి కాదు, వాస్తవమే. ఆయన పుట్టింది ఈ లోకంలో ఒక వ్యక్తి కోసమో, ఒక మనిషి కోసమో, ఒక దేశం కోసమో, ఒక రాష్ట్రం కోసమో, కొందరి కోసం కాదు వచ్చింది. ఆయన ప్రజలందరి కోసం వచ్చాడు. కాబట్టి అది అందరికీ ఏమై సంతోషం. ప్రియులారా, ఆయన అందరి కొరకు వచ్చాడు. ఈరోజు చాలా మంది అనుకుంటున్న మాట ఏంటంటే, యేసు ప్రభు వారు ఒక కులానికి దేవుడు, యేసు ప్రభు వారు ఒక జాతికి దేవుడు, ఒక మతానికి దేవుడు, లేక ఒక అమెరికాలో దేవుడు, ఇట్లా దేవుణ్ణి దేశానికి కులానికి అంటూ గట్టి పెట్టారు. కాదు కాదు ప్రియులారా, ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన కారణం ఏమిటంటే, ఆయన ఈ లోకానికి వచ్చింది ఏమిటంటే, అందరి కొరకు వచ్చాడు. దేవుడే అందరి కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుడే 2000 సంవత్సరాల కిందట అందరి కొరకు పుట్టాడు అన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో ఇదిగో ఈ మాటలు కోకొల్లలుగా కనబడతాయి. యేసు అందరి కొరకు వచ్చాడన్న సంగతులు, లోకం కొరకు వచ్చాడన్న సంగతులు కోకొల్లలుగా కనబడతాయి. మీరు చూడగలిగినట్లయితే చూడండి, పదే పదే ఆయన అందరి కొరకు లోకానికి వచ్చినట్టుగా, అందరి కొరకు జన్మించినట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు, చూసారా ఇక్కడ 2 మాటలు, లోకము కొరకు వచ్చాడు దేవుడు. ఎవరు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. లోకం అంటే మనమే. లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులే కదా. లోకం అంటే మనుషులు. ఇంకా అర్థం కావడానికి కిందమంటే ప్రతివాడు ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు అన్న మాట ఉందా? ప్రతివాడు అంటే అందరి కొరకు ఆయన ఈ లోకానికి
వచ్చాడు. అర్థమైందా? దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే అక్కడ రాబడుతుంది, దేవుడు లోకాన్ని ప్రేమించి ఎవడు నశించిపోకూడదని, అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందాలని ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఈ లోకానికి అరుదించాడు అన్న మాటలు చూస్తున్నాం. పిల్లరా, యేసు క్రీస్తు పుట్టినప్పుడు దేవదూతలకు గొల్లలు చెప్పిన మాటలు ఏమిటంటే, ఇది ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన వార్త. ఎందుకు ప్రజలందరికంటే ఆయన అందరి కొరకు వచ్చాడు, అందరి కొరకు పుట్టాడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక ఇదిగో పాపం వల్ల వచ్చే శిక్ష నరకానికి వెళ్తుంటే ఆ నరకాగ్ని నుండి మానవుణ్ణి విడిపించడానికే అందరి కొరకు ఆయన ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. అర్థమవుతుందా? ఆయన అందరి కొరకు వచ్చాడన్న చెప్తున్నాను. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం చదువుకుందామా? మా మట్టుకు మేము విని నీన నిజముగా లోకానికి, ఎవరికండినా? లోకమునకు రక్షకుడు, లోకం కొరకు వచ్చాడు. లోకం అంటే చెప్పాను, మట్టి కాదు. లోకం అంటే మనుషులు అయిన మనమందరమే. లోకం అంటే మనమే. ఇదిగో ఆయన లోకము కొరకు వచ్చాడు. అందుకే దూత చెప్తుంది, ఇది ప్రజలందరికీ కలగబోయేది. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో చదివితే, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం కూడా మీరు చదివినట్లే, మనుషులందరి, ఎవరండి ఆయన? మనుషులందరి రక్షకుడు కాబట్టి, ఇప్పుడు అందరికీ రక్షకుడు కాబట్టి ఇప్పుడు అందరికీ ఏముంది? సంతోషం. యేసు పుట్టుక కొందరికి కాదు నాయన, యేసు పుట్టుక అందరికీ అని చెప్తున్నాను. ఆయన మనుషులందరి కోసం వచ్చాడు. మనుషులందరూ పాపము చేసి, మనుషులందరూ పాతాళానికి, పాపం వల్ల వచ్చే శిక్ష నరకానికి వెళ్తుంటే వారిని పాపాన్ని తొలగించి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేసి నిత్య జీవానికి అర్హులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి మనుషులందరి రక్షకుడుగా దిగి వచ్చాడు అన్న సంగతి చెప్తున్నాను. ఈ మాటలు చాలా పర్యాయాలు కనబడుతాయి. మొదటి యోహాను 2:2లో ఆయన సర్వలోకమునకు శాంతికరమై, మొదటి యోహాను పత్రిక 2:2లో ఉంటుంది, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకే కాదు, సర్వలోకమునకు. మొదటి మాట చెప్తున్నాను, ఆయన సర్వ ప్రజల కోసం వచ్చాడు. అందుకే అది సంతోషం. సర్వ పాపాలకు ఏమై ఉన్నాడండి? శాంతికరమై ఉన్నాడు. అందుకే ఆయన మత్తయి సువార్త 11:20లో అంటాడు కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడండి? ప్రయాసపడి భారం మోయుచున్న ఎవరినండి? ఒక జాతినా, ఒక కులాన్నా, ఒక మతాన్నా? సమస్త జనులారా. చూసారా? అందరి కొరకు వచ్చాడు ఆయన మరణించడానికి, ప్రాణం పెట్టడానికి. అందుకే సమస్త జనులారా నా యొద్దకు రండి, అందరిని పిలుస్తా ఉన్నాడు. ఇదిగో ఇందాక నిన్న చదువుకున్నాం 45 యెషయా గ్రంథం 2లో, యెషయా గ్రంథం 45:2లో, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందని, అందరి కొరకు ప్రభు వచ్చాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో కూడా ఇలా ఉంటుంది. అపోస్తల కార్యం 10:36లో యేసు క్రీస్తు ఎవరికి? కొందరికా? కాదు కాదు, అందరికీ ప్రభువు. కాబట్టి యేసు పుట్టుక కొందరికి కాదు సంతోషం, మనుషులందరికీ సంతోషం. ఎందుకంటే మనుషులందరూ పాపులే. పిల్లరా, వాడిని రక్షించడానికి ఆయన వచ్చాడు కాబట్టి అది అందరికీ సంతోషం. రెండో మాట, మొదటి మాట అయిపోయింది, ప్రజలందరికీ అన్న మాట చెప్పాను. ఎందుకంటే ఆయన కొందరి కోసం కాదు వచ్చింది, అందరి కోసం. అది మొదటి మాట అయిపోయింది. రెండో మాట చదువుకుందామా? రెండో మాట మీరు గమనించినట్లయితే మరొకసారి 10వ వచనం చదవండి తల్లి. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మేము మీకు
యా వర్తమానం ఇది? మహా సంతోషకరమైన వర్తమానం. యాది? యేసు పుట్టడం. యేసు పుట్టడం ఎలాంటిదంట? మహా సంతోషకరమైన సువర్తమానం. మహా సంతోషము అన్న మాట చెప్తున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే మనకు తెలుసు కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపించును కాబట్టి ఆయనకు యేసు అనే పేరు. ఎందుకు వచ్చాడండి ఆయన? పాపము నుండి మనల్ని రక్షించడానికి, పాపము నుండి విడిపించడానికి పుట్టాడు. బాగా అర్థం చేసుకోండి. రెండో మాట ఏం చెప్తున్నంటే, ఇది మహా సంతోషకరమైన వార్త. యాది? యేసు పుట్టుక. యేసు పుట్టుక రెండవది మహా సంతోషకరమైనది. ఎందుకంటే ఆయన పాపిని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనం ఇదే మాటలు చదువుతాం కదా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు యేసు ప్రభువారు లోకానికి ఎందుకు వచ్చిందంటే ఆయన పాపిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. పాపిని రక్షించడానికి, పాపం వల్ల వచ్చే శిక్ష మరణం, ఇదిగో అగ్నిగుండం, పాతాళం, ఆ అగ్నిగుండము నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అది ఎలాంటిది? మహా సంతోషకరమైనది. పిల్లరా, జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అది సంతోషకరమైందంటే ఆయన పాపిని రక్షించడానికి వచ్చాడు కాబట్టి అది సంతోషకరమైనది అన్నటువంటి సంగతి చెప్తున్నాను. లూకా 19:10లో కూడా మనం ఇవే మాటలు చూస్తాం. లూకా 19:10లో నశించిన దానిని వెదికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిపోయిన మానవాళిని, నశించిపోయిన మనుషులను వెదికి రక్షించడానికి. తప్పిపోయిన గొర్రె పోయినప్పుడు ఎలాగైతే వెతుకుతూ దొరికించుకున్నాడో అలాగా ప్రియులారా నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఒక మాట చెప్తా. ఎందుకు సంతోషం అంటే, ఒకనికి తప్పు చేసి ఉరి వేస్తున్నారు. ఉరి వేస్తూ చివరి క్షణంలో చచ్చిపోతాడు. తెల్లారితే వాడు చచ్చిపోవాలి. చివరి క్షణంలో వారి ఉరి శిక్ష నుంచి తప్పించబడి వాడు బ్రతికినాడంటే, ఆ ఉరి శిక్ష నుంచి తప్పించబడ్డాడంటే, నేరస్తుడు కాదని రుజువైందంటే మనకి సంతోషం అవుతుందా లేదా? ఖచ్చితంగా సంతోషం. చావు బ్రతుకులోనికి వెళ్ళిన వాడు, చావులోనికి వెళ్ళిన వానికి ఒక్కసారిగా ఉరి శిక్ష తప్పించబడితే అతనికి, అతని కుటుంబానికి చాలా సంతోషం. జీవం వచ్చిందంటే ఎంత సంతోషం అండి. చచ్చిపోయి బ్రతికేవాడు, చనిపోతున్నవాడు బ్రతుకుతున్నాడంటే మనకి సంతోషమే. నేనేం చెప్తున్నానంటే, మనం పాపం చేసి పాతాళానికి వెళ్తుంటే ఆ పాతాళము నుండి మనను విడిపించడానికి వచ్చాడు, మన జీవం ఇవ్వడానికి వచ్చాడు, ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పించి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి రక్షణ అన్నది మానవునికి చాలా సంతోషకరమైనది. పేతురు అదే చెప్తాడు. రక్షణ ఎలాంటిది తెలుసా? మీరు చూడండి, రక్షణ ఎలాంటిదంటే పేతురు పత్రికలో ఇలా చెప్తూ వస్తాడు ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు చదివితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు మీరు చదవండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా, ఇక చూడండి, ఆత్మరక్షణ పొందుచు చెప్పనాసక్యమును మహిమయుక్తమైన సంతోషం గలవారై ఆనందిస్తున్నారు. పేతురు గారు రాస్తూ, మీరు ఆయనను చూడకపోయినా విశ్వసించారు. ఇదిగో దానికి ఫలం ఏమిటంటే, విశ్వసించినందుకు ఫలితం ఏమిటంటే, ఇదిగో మీ ఆత్మ రక్షించబడింది. ఇదిగో రక్షణ పొందినందుకు కలిగిన ఫలితం ఏమిటంటే, చెప్పనాయుక్తము కాని మహా
సంతోషం. ఇదిగో రక్షణ పొందడం అన్నది, ఆత్మ విమోచించబడ్డం అన్నది, పాతాళానికి వెళ్ళవలసిన ఆత్మ క్రీస్తు ద్వారా రక్షించబడ్డం అన్నది, నరకానికి వెళ్ళవలసిన ఆత్మ ఇదిగో విమోచించబడ్డం అన్నది ఎలాంటిదంటే మహా సంతోషకరమైనది, చెప్పన శక్యము కాని మహిమాయుక్తమైన సంతోషము కలిగినది. ఒక ఆత్మ రక్షణ పొందితే పెద్ద సంతోషం అని చెప్తున్నాడు. ఇక్కడే కాదు, పరలోకములో కూడా. మీరు చూసారా, ఇదిగో తప్పిపోయిన గొర్రె విషయంలోనే ఈ మాట చెప్తాడు కదా, ఇలాగే ఒక్క పాపి రక్షించబడుట పరలోకమందున్న మీ లూకాసు వార్త చూడండి, ఆ మాట సంతోషం పరలోకంలో మిగుల సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను అంటాడు. 10వ వచనం, 15వ అధ్యాయము లూకాసు వార్త 10వ వచనం. దూతల ఎదుట మీతో చెప్పుచున్నాను. చూసారా, 7వ వచనం కూడా చదవన్నా. 7వ వచనం, అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకములో ఎక్కువ. ఇక నేనేం చెప్తున్నాను, మహా సంతోషకరమైనది యాది. వర్తమానం ఏమిటంటే రక్షించడానికి ఆయన వచ్చాడు. రక్షణ పొందిన వారికి సంతోషం. ఇదిగో ఇక్కడ ఈ పాపికే కాదు, రక్షింపబడిన వ్యక్తికే కాదు, రక్షణ పొందితే పరలోకము కూడా ఉత్సహిస్తే సంతోషిస్తుందన్న సంగతి చెప్తున్నాను. ఇదిగో పాపము చేసి పాతాళానికి వెళ్ళవలసిన మనం రక్షించడంటే అది ఎంత సంతోషము ప్రియులారా. పేతురు అంటున్నాడు, అది చెప్పనాశక్యము కాని మహిమయుక్తమైన సంతోషం. పాపి రక్షణ పొందితే అతనికి అంత సంతోషం ఉంటుంది. అందుకే దూతలు అన్నాయి, మీకు మహా సంతోషమైన వార్త ఇది. యెషయా గ్రంథంలో కూడా ఈ మాటను చూస్తాం మనం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనంలో చదివితే, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనంలో కూడా చదవండి. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. అమ్మా చూసారా, నిత్య సంతోషము వారి తలల మీద. ఎవరికి? దేవుడు విమోచించిన వారు. పాపములో నుండి ఎవరైతే విమోచించబడతారో నిత్య సంతోషము కలిగిన వారే వారు ఉంటారంటే, ఆత్మ రక్షణ పొందితే, పాతాళం నుండి విడిపించబడితే అది చెప్పశక్యం కాదు, అది నిత్యమైన సంతోషం. ఈ లోకంలో సంతోషం కోసం మానవుడు వెతుకుతా ఉన్నాడు ప్రియులారా. ఈ లోకంలో సంతోషం అనేది ఏమీ లేదు. పాపి తన పాపం నుండి విమోచించబడటమే నిజమైన నిత్యమైన చెప్పనాశక్యం కాని సంతోషం అని చెప్తున్నాను. అర్థమైందా? నేను చెప్తున్నా అంటే వినండి, ఇది ప్రజలందరి కొరకు ఆయన వచ్చాడు. సంతోషకరమైనది. ఇదిగో ఇది మహా సంతోషకరమైన వార్త. ఎందుకు సంతోషకరమైనదంటే పాపిని రక్షించడానికి వచ్చాడు. పాపి రక్షణ పొందితే సంతోషం పరలోకంలో. రక్షించబడిన పాపికి కూడా అది నిత్యమైనది, మహిమాయుక్తమైనది. అమ్మా అయ్యా, ఇదిగో ఇట్టి పాపం నుండి విడిపించబడలేక, ఇట్టి పాపం నుండి రక్షించబడలేక, ఇది పాపమును బట్టి కలిగే శిక్ష మరణానికి, అగ్నికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే ఈ రాత్రి చెప్తున్నాను, యేసు 2000 సంవత్సరాల కిందట నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చింది నిన్ను రక్షించడానికే. ఇదిగో నీ పాపాన్ని తొలగించి నీ ఆత్మకు సంతోషాన్ని, జీవాన్ని ఇవ్వడానికే. తల్లి, రక్షించబడిన వారు పరలోకములో కన్నీళ్లు లేవు, ఆకలి లేదు, దప్పిక లేదు, స్వడగాలి లేదు, సూర్యుని ఎండ లేదు, రోగము లేదు, వ్యాధి లేదు. రక్షణ పొందిన మనకు పరలోకం వెళ్తే పరలోకములో ఆకలి లేదు, దప్పిక లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఇదిగో రాత్రి లేదు, పగలు లేదు, ఏ రోగము లేదు, వ్యాధి లేదు. నిరంతరము దేవుని సంతోషంతో ఏం చేస్తాం?
ఆరాధిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ బ్రతుకుతాం. ఇదిగో అట్టి సంతోషం ఇవ్వడానికి యేసు వచ్చాడు. నీ పాపము తొలగించి తల్లి, నీ పాపమును విడిపించడానికి 2000 సంవత్సరాల కిందట ప్రభు వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరమునకి వెళ్ళిపోయాడు. ఆ ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తే, ఇదిగో పాపములు ఉన్న వ్యక్తి నువ్వు రక్షింపబడితే, రక్షకుడిగా అంగీకరిస్తే, విశ్వసిస్తే రక్షణ పొందుతావు. నీ ఆత్మ విడిపించబడుతుంది. చెప్పనా శక్యం కాని మహిమయుక్తమైన సంతోషం నువ్వు పొందుతావు అన్న సంగతి చెప్తున్నాను. అది రెండవ సంగతి. మూడవది ఏమిటంటే చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. లూకాసు వార్త, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఎవరండి పుట్టింది? ఎవరు? రక్షకుడు నేడు రక్షకుడు పుట్టాడు. ఎవరైనా? ప్రభువైన యేసు క్రీస్తు. చూసారా, ఎవరు పుట్టారో కూడా చెప్తున్నారు. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం. ఎందుకు సంతోషము చెప్పాను? ఇప్పుడు మూడవదిగా ఏమంటున్నాడంటే మీరు అర్థం చేసుకోండి. ఆ పుట్టిన వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు. మిమ్మును రక్షించడానికి వచ్చిన వ్యక్తి ఎవరు అనగా ప్రభువైన యేసు క్రీస్తు. ప్రభువు అన్న మాట కొత్త నిబంధనలో 200 సార్లు వ్రాయబడింది. ప్రభువు అనే మాట కొత్త నిబంధనలో 200 సార్లు వ్రాయబడింది. ప్రభువు అనగా ఎవరు? ఏమిటంటే ప్రియులారా, ప్రభువు అంటే ఏమిటంటే చూద్దామా. యేసుక్రీస్తు తన్ను ఎలా పరిచయం చేసుకున్నాడో లూకాసు వార్తలోనే. ఇక్కడ రండి, ఈ మాటలు చాలా ప్రాముఖ్యం. లూకాసు వార్త 4వ అధ్యాయము 11, 12 వచనాలు. ఈయన ఎవరో చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 4వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవద్దని. ఇక్కడ చూసారా, యేసుక్రీస్తు ఏమని చెప్పుకున్నాడు అక్కడ? నీ దేవుడైన ప్రభువు. ప్రభు అంటే ఏమని చూస్తున్నాం ఇక్కడ? దేవుడు అన్న మాట కనబడుతుంది. యేసుక్రీస్తు తనను సాతాను ఎదుట ఉంటూ శోధిస్తూ ఉంటే ఏమన్నాడండి? నీ దేవుడైన ప్రభువును శోధించ. అంటే ప్రభువు అంటగా నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన. ఇప్పుడు 2000 సంవత్సరాల కిందట పుట్టిన వ్యక్తి ఎవరు? ఈయన ప్రభువైన యేసు. అంటే ప్రభు అనగా దేవుడు. ఆ దేవుడే నరవతారిగా రక్త మాంసలు తీసుకొని మానవ పాప పరిహారం కొరకు సర్వాధికారి అయిన దేవుడు. సర్వలోక మహిమను విడిచి రక్త మాంసాలు ధరించుకొని మరణము లేని వాడు, అమరుడు, అక్షయుడు, అదృశ్యుడు, అనంత లోకంలో కోట్ల కొలది పరిశుద్ధులతో ఆరాధన పొందే ఆ ప్రభువు, ఆ దేవుడు మానవ పాప పరిహారం కొరకు విమోచించడానికి 2000 సంవత్సరాల కిందట బెత్లెహేములో మానవుడిగా జన్మించాడు. ఈయన రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు. ప్రభు అంటే దేవుడు. ఆయన గురించి ఏమని వ్రాయబడుతుంది తెలుసా? చూడండి రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదివితే, రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం యేసును గురించి ఏమని వ్రాయబడుతుందో చదువుకుందాం. పితరులు వీరివారు శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను గాని ఈయన ఎవరంట? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన ఎవరండి? బెత్లెహేములో 2000 సంవత్సరాల పుట్టిన ప్రభు ఎవరంటే, ఇదిగో 2000 సంవత్సరాల కిందట భూమి మీద పుట్టినోడు కాదు. అబ్రహాము పుట్టక మునిపే సృష్టికి ముందుగా ఉన్నవాడే. ఆయనే మానవ పాప పరిహారం కొరకు రక్త మాంసాలు తీసుకొని సర్వాధికారి అయిన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, మానవ పాప పరిహారం కొరకు బెత్లెహేములో, యెరూషలేములో ప్రియులారా ఈ లోకములోనికి భూమి నడిబొడ్డులో జన్మించాడు. ఆయన అందరి కొరకు తెలుసా? ఆయన సర్వాధికారి అయిన దేవుడు. నేనేం చెప్తున్నా అంటే రక్షకుడు జన్మించి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసు. ప్రభువు ఎవరు? ప్రభువు అని, ప్రభువు అంటే అర్థం ఏంటంటే అక్కడ సాతానుతో చెప్పాడు కదా, నీ ప్రభు అయిన దేవుణ్ణి. అంటే తన్ను దేవునిగా పరిచయం చేసుకున్నాడు. ఆయన దేవుడు ప్రియులారా. ఆ దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఆయన సర్వాధికారి.
ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు దయ్యాలు లోబడ్డాయి, రోగాలు లోబడ్డాయి, గాలి లోబడింది, తుఫాను లోబడింది, అన్నీ లోబడిపోయాయి. లోబడింది మానవులమైన మనమే. పిల్లరా, అటువంటి స్థితిలో ఉన్న మనల్ని విడిపించడానికి, బాగు చేయడానికి యేసు వచ్చాడు. యేసు ఎవరంటే దేవుడు. యోహాను సువార్త 1:1 ఉంది కదా, ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యమే ఏమై ఉన్నాడు? దేవుడు. వాక్యం ఎవరండి? దేవుడు. వాక్యం ఎవరు? దేవుడు. ఆ వాక్యమే యేసుక్రీస్తు. 14వ వచనం ఉంటాడు. ఇప్పుడు 14వ వచనంలో అదే, ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడిగా శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు, ఆ దేవుడే, ఆ వాక్యమే శరీరానికి ధరించుకొని తన ఆత్మకు, ఆ దేవుడే ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా, నా మాట అర్థమవుతుందా? ఆయన ఎందరికీ అంటే కొందరికి కాదు, అందరికి. ఎందుకంటే ఆయన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన వాడు, సమస్త ప్రజల కొరకు దిగి వచ్చాడు, ఇదిగో రక్షించడానికి అని చెప్తున్నాను. అందుకే యేసు పుట్టుక అందరికీ సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే నశించిపోతున్న మానవాన్ని రక్షించడానికి ఆ దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు. తీతు పత్రిక 2:13, ఇవన్నీ మనకు తెలిసిన మాటలు, మరొకసారి చదువుకుందాం. ఆయన దేవుడు అన్న సంగతులు చెప్తున్నాను. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. మహాదేవుడు మన రక్షకుడైన, ఎవరండి? యేసుక్రీస్తు మహాదేవుడు ఏమయ్యాడు? రక్షకుడుగా మార్చబడి లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప మాట అండి. చాలా మంది అంటుంటారు కదా, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట పుట్టినోడని. 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చాడు మన పాపం నుండి విమోచించడానికి. ఆయన ఎవరంటే మహాదేవుడు. ఆయన ఎవరంటే సర్వాధికారి అయిన దేవుడు. ఆయన ఎవరంటే అన్నిటికంటే అందరికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనకు ముందు ఏది లేదు, ఆయన తర్వాత ఏది లేదు. అటువంటి దేవుడే 2000 సంవత్సరాల కిందట శరీరధారిగా మన రక్షణ కొరకు వచ్చాడు. యోహాను మొదటి పత్రికలో కూడా ఈ మాటలు చూస్తాం మనం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చదవండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, మనం దేవుని కుమారుడైన ఇక చూడండి, ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమున్నై. ఎవరండి ఆయన? నిజమైన దేవుడును నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆ ప్రభువే మన కొరకు వచ్చాడు. అందుకే ఇది ఎవరికి? ప్రజలందరికీ సంతోషకరమైన వార్త. ఒక కులాని కోసమో, ఒక మతం కోసమో, ఇదిగో ఒక దేశం కోసమో, ఒక రాష్ట్రం కోసమో, ఒక ప్రజ కోసం వచ్చినోడు కాదు ప్రభు. సర్వమాన పాప పరిహారం కొరకు దేవుడే శరీరాన్ని దాచుకొని భూమి మీదకి దిగి వచ్చాడు. ఓ తల్లి, ఇప్పుడు చెప్తున్న మాట, 2000 సంవత్సరాల కిందట వచ్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డ, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఈ రాత్రి ఈ సపోజ్ క్రిస్మస్ చేసుకుంటున్న మీలో ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే, నీ కొరకే ప్రభు వచ్చాడు. నీ కొరకే దేవుడు శరీరాన్ని ధరించుకుని దిగి వచ్చాడు. ఈ రాత్రైనా ఆ శిలువ కార్యాన్ని విశ్వసిస్తావా? చెప్పనా శక్యము కాని సంతోషం, ఆ నరకం నుండి విమోచన, ఆ నరకం నుండి విడుదల. ఇదిగో నువ్వు తప్పించబడుతావు. ఈ రాత్రైనా యేసును విశ్వసిస్తావా? ప్రభు పక్షం చెప్తున్నాను. యేసు ఒక్కరికి చెందిన వాడు అనుకుంటున్న వాళ్ళ కాదు, అందరి కొరకు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఈ రాత్రి యేసు నమ్ము. నువ్వు చేయవలసిన ఏ పని ఏం లేదు. యేసు శిలువ కార్యం నమ్ము. యేసు నా కొరకు వచ్చావు, నా స్థానంలో చనిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు. నా రక్షకుడుగా ఉండవా? నా పాపాన్ని క్షమించవా? నా పాపం వల్ల వచ్చే శిక్ష నుంచి తప్పించవా అని యేసును మొరపెడితే చాలు, ప్రభువుగా అంగీకరిస్తే చాలు. నీకు విడుదల, విమోచన, నీతి, నిత్య జీవం. అయ్యా, విమోచించబడకపోతే విమోచించబడు, ప్రభువుకు సంతోషమే, నీ ఆత్మకు సంతోషమే. లేకపోతే కాలిపోయే అగ్నిగుండం యుగ యుగాలు కాలుతావు. విమోచించబడిన వారలారా, ఆ దేవుడు అల్పులమైన, పాపులమైన, శత్రువులమైన, ఉగ్రతకు పాత్రలమైన మనను ప్రేమించి, ఎదురాడుతూ అపరాధములతో పాపములు చచ్చిన మనల్ని ప్రేమించి మన కొరకు వచ్చి మన స్థానంలో చనిపోయి మనం రక్షించినందుకు జీవిత కాలమంతా, ప్రభువా, అల్పుడనైన నా కొరక నువ్వు వచ్చింది, పాపినైన నా కొరక నువ్వు వచ్చి చనిపోయావా అని ప్రభువుకు కృతజ్ఞత కలిగి మీరు జీవించవలసిందిగా మీకు హెచ్చరికిస్తూ
నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు మన వెనికిడిలో ఫలింపచేసి అలాగూ బ్రతుకుటకు దేవుడు కృపను మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.